కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు భీకర దాడులతో పాకిస్తాన్ను భారత్ భయపెట్టింది. ముఖ్యంగా పాకిస్తాన్లోని సైనిక స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణి భారత్ ప్రయోగించిందని, దీని దెబ్బకే ఆ దేశం భయపడిపోయిందని అంటున్నారు. దీనివల్లే కాల్పుల విరమణ ప్రతిపాదన పాకిస్తాన్ తీసుకువచ్చిందని సమాచారం. ఆపరేషన్ సింధూర్ దాడుల తర్వాత భారత్ సరిహద్దుల్లోని ప్రాంతాలపై పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. ఢిల్లీ లక్ష్యంగా పతహ్ క్షిపణిని కూడా పాక్ ప్రయోగించింది. దీనిని భారత్ కూల్చివేసింది. అయితే ఎంత సమన్వయం పాటించినా పాకిస్తాన్ దుందుడుకు చర్యలు ప్రదర్శించింది. దీంతో భారత్ ప్రతీకార దాడులు చేసింది. अंदर हो जाए यार, कोई पता नहीं। बड़ी है मिसाइल गिरे है। భారత్ హ్యామర్ గైడెడ్ బాంబులతో పాటు స్కాల్స్ క్షిపణులే కాకుండా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ కూడా ప్రయోగించినట్లు తెలుస్తోంది. భారత్ బ్రహ్మోస్ దెబ్బకు పాక్ వాయుసేన స్థావరాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. పాకిస్తాన్లోని రఫీక్, మురీద్, చక్లాల, రహీం యార్ ఖాన్, సుక్కూర్, చునియన్, పర్సూర్, సియాల్కోట్ స్థావరాలపై భారత్ దాడులు చేసింది. శనివారం తెల్లవారుజామున పాక్లోని రావల్పిండి లక్ష్యంగా భారత్ దాడులు చేసింది. ఇక్కడ పాక్ వాయుసేనకు చెందిన మొబిలిటీ కమాండ్ సెంటర్ ఉంది. దీంతో పాటు గగనతల రిఫ్యూలర్ ట్యాంకర్ ఫైట్లు, హెవీ లిఫ్టర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. దీనిని భారత్ ధ్వంసం చేసింది. ये तो रात को सो रहे थे, इन्होंने खुद देखा है आसमान में ऊपर छत पे सो रहे थे। जिन्होंने छत पे सो थे उन्होंने देखा ही है। ये नहीं पता मैं यही गिरा है। हाँ किया इसका है, ये उसी बस है इसका नाम दे रखा। ऊपर ఈ ముందు రోజు అర్ధరాత్రి పాక్ దుందుడుకు చర్యలకు ప్రతిగా భారత్ తెల్లవారుజామున అత్యాధునిక క్షిపణులు, గైడెడ్ మ్యూనిషన్స్, లాయిటరింగ్ మ్యూనిషన్స్ ను వాడినట్లు తెలుస్తుంది. వీటితో పాక్ స్థావరాలపై మన యుద్ద విమానాలు దాడులు చేశాయి. ఈ సమయంలో బ్రహ్మోస్ ను కూడా వాడినట్లు తెలుస్తుంది. దీంతో భయపడిన పాకిస్తాన్ అమెరికా దగ్గరకు పరుగులు పెట్టి కాల్పుల విరమణ ఒప్పందం జరిగేలా చేసిందని అంటున్నారు. ये तो रात को सो रहे थे, इन्होंने खुद देखा है आसमान में ऊपर छत पे सो रहे थे। जिन्होंने छत पे सो थे उन्होंने देखा ही है। ये नहीं पता मैं यही गिरा है। हाँ किया इसका है, ये उसी बस है इसका नाम दे रखा। ऊपर से छत से करो।